ఈరోజు కొద్దిగా మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీదని షార్ట్ కట్ అండ్ కంప్లీట్ క్లారిటీ తీసుకుందాం. అదేంటంటే డిగ్రీస్. మనకి తెలిసిన 12 రాసులు పైన రాశాను. మేషం నుంచి మీనం వరకు గ్రూపింగ్స్ చేశాను అకార్డింగ్ టు ద ఫైర్, ఎర్త్, ఎయిర్ అండ్ వాటర్. అండ్ ఫైర్ రాశిలో ఒక ఈచ్ రాశిలోని 4 పాదాలు, 4 పాదాలు, 1 పాదం, 3, 4, 2, దీని రివర్స్ 2, 4, 3, దీని రివర్స్ 1, 4, 4. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయని, 4 పాదాలకి 13 degrees 20 minutes స్పాన్ అంటే స్పేస్ అంత ఆక్యుపై చేస్తుంది స్పేస్ అని. ఆ 4 పాదాలని ఒక్కొక్క పాదం కింద విడదీస్తే 3 degrees అని, 2 పాదాలు అయితే దీని డబల్ 6 degrees 40 minutes అని, అదే 3 అయితే ఇది ఈజీ టు రిమెంబర్ 10 degrees అని. మనం ఫస్ట్ ఈ 3 కూడా గుర్తుపెట్టేసుకుంటే, అంటే 4కి 13, 3కి 10, 2కి 6, 1కి 3 ఇవి అసైన్ అయిన వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే, నక్షత్రాలని గుర్తుపెట్టుకోవడం చాలా 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 సులువు. 4 అంటే 13.2. వీటి వాల్యూస్ని నేను ఇక్కడ ఫిల్ చేశాను. ఎందుకంటే ఈచ్ రాశిలోని 9 పాదాలు ఉంటాయని మనకు తెలుసు. వాటి తాలూకా ఈ మొత్తం కలిపితే 26, 29, 3 2 60, 60లోని 1 క్యారీ అవుతుంది కాబట్టి మొత్తం 30 degrees. ఈచ్ రాశిలో 9 పాదాలని 30 degrees నావిగేట్ అవుతుంది. అండ్ ప్లానెట్ ఎప్పుడు కూడా లాంగిట్యూడినల్ ఫ్యాషన్లోని ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇది ప్లానెటరీ మోషన్. లాంగిట్యూడ్స్ అంటే నిలువుగా నేను చెప్పేది ఇలాగా. యాజ్ వీ కెన్ సీ ఇది ఫైర్ సైన్ 441 దీని కోడ్. అంటే 4 పాదాలు కృత్తిక, 4 పాదాలు భరణి, 1 పాదం 4 పాదాలు అశ్విని, భరణి, కృత్తిక. 4 అశ్విని, 4 భరణి, 1 కృత్తిక. అలాగే ఇక్కడ కూడా మనకి మఖ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని. అలాగే ఇక్కడ మళ్ళీ మనకి మూల, పూర్వ ఆషాఢ, ఉత్తరాషాఢ. సో కేతు నక్షత్రం, శుక్ర నక్షత్రం, రవి నక్షత్రం. కేతు, శుక్ర, రవి, కేతు, శుక్ర, రవి. సో ఈ ఫైర్ రాశిస్ 3ని తెచ్చి నేను అక్కడ అసెంబుల్ చేశాను. సో ప్లానెట్ ఫైర్ రాశిస్ ఎక్కడైనా సరే అప్ టు 13 degrees కృత్తిక నక్షత్రంలో ఆ ప్లానెట్ ఉన్నది అని అర్థం. అప్ టు ఫస్ట్ 13 degrees ఏదైనా ప్లానెట్ ఉంటే అది కేతు నక్షత్రం, అశ్విని నక్షత్రం, మఖ, మూల ఈ 3ఇంట్లోని ప్లానెట్ ఉన్నది అని అర్థం. ఈ 3 రాసుల్లోని ప్లానెట్ ఉండి 13 degrees లోపల ఉంటే కనుక కేతు నక్షత్రం కింద తీసుకోవాలి. ముందు ఇవి బాగా గుర్తుపెట్టేసుకుంటే 4 పాదాలు 13.2, 3 పాదాలు 10, 2 పాదాలు 6.4, 1 పాదం 3.2 కింద బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ప్రతి ఒక్క నక్షత్రం తాలూకా డిగ్రీస్ చాలా ఈజీగా మనకి మైండ్లో ఉండిపోతుంది. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్. సో 4 పాదాలు కలిపితే ఇన్ని డిగ్రీస్ అయింది. 4, 1, 3 పాదాలు కలిపితే 10 అయింది. 4, 2 పాదాలు కలిపితే 6.4. మన కోడ్ గుర్తుంది కదా. 1 = 3.2, 2 = 6.4, 3 = 10, 4 = 13.2. ఇప్పుడు మనం మేషంలోని 30 degreesని నావిగేషన్ చూద్దాం. చార్ట్ దగ్గర ఒక ఎగ్జాంపుల్ చార్టు. ఇక్కడ 10th house 17 degreesలో ఉంది. 17 degrees అంటే 13 + 4 అంటే ఇక్కడ మనకి భరణిలోని 10th house పడింది. ఇక్కడికి వచ్చేసరికి రాహు 17 degreesలో ఉన్నాడు. ఇలా వచ్చి మళ్ళీ ప్లానెట్ ఇలా కదా వెళ్తుంది. సో 17 అంటే ఇది 10
కృతిక నక్షత్రం. నెక్స్ట్ రోహిణి. సో రాహు చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. 10కి 7 కలపాలి కదా, 7.3. 7.3 అంటే 6.49 అంటే 3వ పాదంలో ఉన్నాడు. రోహిణి 3వ పాదంలో రాహు ఉన్నాడు. రవి 15 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ మృగశిర, ఆరుద్ర, పునర్వసు. పునర్వసు 4వ పాదం ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. సో మనకి ఇక్కడ రవి 15 ఉన్నాడు కాబట్టి 3లో లేడు. మళ్ళీ ఇక్కడ మనం 12 అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక చిట్కా తెలుసు కదా, 4 పాదాలు అయిపోతే 13.2 అని. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి పుష్యమి 4వ పాదంలో రవి ఉన్నాడు అని అర్థము. శని నక్షత్రంలో ఫస్ట్ 4 పాదాలకి మనకి 13.2 అయితే నెక్స్ట్ ఇంకో 3.2 కదా. సో ఈ రెండింటికి మధ్యలో రవి తాలూకా డిగ్రీస్ పడ్డాయి, 15 డిగ్రీస్. ఇప్పుడు సింహంకి వచ్చేసరికి బుధుడు 6 డిగ్రీల్లో ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలిసిపోయిందిగా 13.2 దాకా సింహంలో మనకి సేమ్. సింహంలో ఇక్కడ ఎలా అయితే మేషంలో ఉన్నాడో 13.2 దాకా మనకి ఇదని తెలిసింది కదా ఇప్పుడు. సో ఇక్కడ మనకి 6లో ఉన్నాడు అంటే మళ్ళీ కేతు నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. అలాగే నెక్స్ట్ 14 అంటే 20 డిగ్రీలు. 20 అంటే 20 లోపు ఉంది కాబట్టి ఇప్పుడు శుక్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. ఇంత సులువు. ఇక్కడ డిగ్రీ చూడగానే మనం నక్షత్రం పేరు చెప్పగలిగేటట్టుగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి వింశోత్తరి దశ కానీ నక్షత్ర నాడి కానీ అంతా చాలా సులువుగా, చాలా ఫింగర్ టిప్స్లోకి వచ్చేస్తుంది. సో ఫైర్ రాశిస్లో ఎక్కడైనా సరే ప్లానెట్ 159లో ఏరీస్, మేషం, సింహం, ధనస్సులో ఎక్కడైనా సరే ప్లానెట్ 13.2 డిగ్రీస్ లోపల ఉంది అంటే అది కేతు నక్షత్రంలో ఉంది అని మనకి రూఢి. అట్లాగే మన వృషభం కానీ, కన్య కానీ, క్యాప్రికాన్, మకరం కానీ అక్కడ ఫస్ట్ 6.4 డిగ్రీస్లో ఏ ప్లానెట్ ఉన్నా సరే అది రవి నక్షత్రంలో ఉన్నాడు అని అర్థము. సారీ, రవి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి లీనియర్ ఇట్లా ప్లానెట్ ట్రావెల్ చేసేది లాంగిట్యూడినల్ డైరెక్షన్స్. సో నేను దాన్ని ఇందులో క్లారిటీ కోసం ఇలా వేసాను. సో ఫస్ట్ 10 డిగ్రీస్లో మనకి టారస్లో కానీ, విర్గోలో కానీ, క్యాప్రికాన్లో కానీ నక్షత్రం ఉంటే కనుక అది రవి నక్షత్రంలో ఉన్నట్టు. నెక్స్ట్ 4 డిగ్రీస్ చంద్ర, కుజ. నెక్స్ట్ 6.4 మళ్ళీ 2 కలుపుకోవాలి సుమా. ఒకవేళ ఇక్కడ 23 డిగ్రీస్ ఉంది కదా, 23.2 డిగ్రీస్ అని ఉంది కదా ఇక్కడ కట్ ఆఫ్. ఈ లోపు ఉంటే కనుక మళ్ళీ దాన్ని బైఫర్కేట్ చేసుకోవాలి 3 and 4. ఈ ముందు ఇవి ఇక్కడ మనకి కీవర్డ్స్ ఇక్కడ రాశాను, పైన రాశాను. ఈ రాసుల్ని ఇలా గుంపగొత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి నక్షత్రాలు నావిగేషన్ ఈజీ. ఎప్పుడైతే ఈ 4 సెట్స్ ఆఫ్ నక్షత్రాలు మనకి బాగా కంఠపాఠం వచ్చేస్తే ఈ రాసుల అప్లికేషను మనకి సింప్లిఫై అయిపోతుంది. ఇది చాలా షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రవి, కుజ, గురు వీళ్ళు ముగ్గురు మాత్రమే షేర్ చేసుకుంటారు 2 రాసుల్ని. రవి 2 రాసుల్ని, కుజుడు 2 రాసుల్ని, గురువు 2 రాసుల్ని షేర్ చేసుకుంటాడు. మిగిలిన అన్ని నక్షత్రాలు కూడా సంపూర్ణ సంఖ్య 4 అంటే 4 పాదాలు ఒక్క చోటే ఉంటాయి. కేతువుకి, శుక్రుడికి, చంద్రుడికి, రాహుకి, శనికి, బుధుడికి. రవి మాత్రమే 1, 3 అవుతాడు. కుజుడు సమానంగా పంచుతాడు. మళ్ళీ ఈయన 3, 1 అవుతాడు. ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడైనా సరే ఈ 3, 1 పడింది అంటే గురువు అన్నమాట. 2, 2 ఎక్కడ పడితే అక్కడ కుజుడు అన్నమాట. 1, 3 పడింది అంటే రవి అన్నమాట. సో ఇది మనకి థంబ్ రూల్స్. మళ్ళీ మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ అంటే ఇలాగే వేసుకుందాం. మళ్ళీ
మళ్ళీ మనకి కొత్త రకం. ఇక్కడ మళ్ళీ కుజుడు, 2 2 బైఫర్కేషన్. ఇక్కడ మళ్ళీ రవి, ఇక్కడ మళ్ళీ గురువు. మనకి ఇక్కడ 3 1 పడిందంటే గురువు, 2 2 కుజుడు, 1 3 రవి. సో ఇవి మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం ధనిష్ట నక్షత్రం. మళ్ళీ ఇక్కడ మనకి పూర్వభాద్ర. సో ఇప్పుడు మనం అట్ ఏ గ్లాన్స్ చూసేద్దాం. ఫస్ట్ 13 degrees అశ్విని, భరణి, కృత్తిక. కృత్తిక 2 నప్పుతుంది. తర్వాత ఇక్కడేమో రోహిణి చంద్ర నక్షత్రం, మృగశిర మళ్ళీ 2 నప్పుతుంది. మళ్ళీ ఇక్కడ ఆరుద్ర, రాహు శివుడు, ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతీ అమ్మవారు మూల. ఆరుద్ర, పునర్వసు 2 నప్పుతుంది. తర్వాత పుష్యమి, తర్వాత ఏమో ఆశ్లేష, తర్వాత మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని మళ్ళీ 2 నప్పుతుంది. అంటే 2 రాసుల్ని నావిగేట్ చేయడం అనమాట నేను ఇక్కడ చెప్పడం. హస్త, చిత్త మళ్ళీ 2 డివైడ్ అయిపోతుంది సమానంగా. మళ్ళీ ఇక్కడ స్వాతి, రాహు నక్షత్రం, విశాఖ మళ్ళీ 2 నప్పుతుంది. 3 1 గుర్తుపెట్టుకోవాలి. 3 1 2 2 1 3. అనురాధ, జ్యేష్ఠ అంటే పాదాలు చెప్తున్నా ఇక్కడ. మూల, పూర్వాషాఢ మళ్ళీ శుక్ర నక్షత్రం, మళ్ళీ రవి నక్షత్రం, చంద్రుడు, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. సో మళ్ళీ ఇక్కడ మనకి కనిపిస్తుంది గురు నక్షత్రం మళ్ళీ నావిగేట్ చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ట్రిక్ 441 342 243 144. దీని తాలూకా రివర్సే ఇది, దీని తాలూకా రివర్సే ఇది. చూడండి జాగ్రత్తగా, ఇది మెథడ్. ఈ 4 సెట్ గుర్తుపెట్టుకుంటే మొత్తం అంతా చార్ట్ అంతా గుర్తుంటుంది. ఇది షార్ట్ కట్ అనమాట నక్షత్రాలు గుర్తుపెట్టుకోవడానికి. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. 4కి అయితే 13 పాయింట్, 1కి అయితే 3 పాయింట్, 3కి అయితే 10, మళ్ళీ దీనికి అదే 13 పాయింట్, దీనికైతే 6.4. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనకి ఈజీ అయిపోతుంది నావిగేషన్. అండ్ ఈ మొత్తం డిగ్రీల తరుగా సమ్మేషనే 360 degrees ఆఫ్ అవర్ లైఫ్ ఆఫ్ ది భజక్రం.